హాయ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి సీతారామం నెక్ మోడల్ అనమాట. వెనకాల మొత్తం కూడా బోట్ నెక్ ఉంటుంది. వెనకాల ఓపెన్, పైనుంచి కింద వరకు ఉక్సు పట్టి ఉంటుంది. మనకి కాలర్ కోసం అయితే ఈ క్లాత్ శారీ నుంచి కట్ చేసిన పీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తానండి. 4 ఫోల్డింగ్ చేసేసాను. ఫస్ట్ మనం తడిపి ఆరబెట్టేసుకోవాలి లైనింగ్ని. ఐరన్ చేసేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకుని కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ హైట్ 3.5 ఇంచులు కావాలి అన్నారు. రెడీ అయిన తర్వాత 3.5 అంటే కింద ఖర్చులు వదిలేసాను. హైట్ వచ్చేసి 3.5, ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు. స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న ఇంత షార్ట్గా ఉంది కదా హ్యాండ్స్, చంక డౌన్ ఎంత తీసుకోవాలని అందరికీ డౌట్. 5 ఇంచుల కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, ఖర్చులతో కలిపి మనకి హైట్ అనేది, బ్లౌజ్ హైట్ అనేది తక్కువ వస్తే 5 ఇంచుల కన్నా, లేదంటే 5 ఇంచులు వచ్చినా కూడా మనం ఆర్మ్ డౌన్ అనేది దాంట్లో సగానికి తీసుకోవాలి. 5 ఇంచులు అయితే 2.5 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇంకా ఆర్మ్ లూజ్తో పని లేదు మనకి, అంటే ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ తీసుకుంటాం కదా. సో నాకు వచ్చేసి 4.5 ఇంచులు వచ్చింది. అంటే 5 ఇంచులు లేదంటే 5 ఇంచుల కన్నా తక్కువ ఉన్నా కూడా చంక డౌన్ సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి. సో నాకు వచ్చేసి ఒక 2.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మళ్ళీ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే మనకి ఎంత అయితే వచ్చిందో ఆర్మ్ లూజ్ దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేయాలి. 7.5 వచ్చింది కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.5. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. ఇప్పుడు ఆర్మ్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఆ మార్కింగ్ బేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ కరువు, ఫ్రంట్ పార్ట్ కరువు కూడా తీసుకోవాలి. 7వ నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకోవాలి. వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బాడీ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి. మళ్ళీ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఇంకొక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకోండి కరువు స్కేల్ తోటి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సైడ్కి నాకు అతుకులు పడతాయి కాబట్టి కొంచెం అతుకులు అనేది వేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా చక్కగా లోత్ అనేది తీసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ హుక్స్ అండి, కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇక్కడ కూడా అంతే. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి. మనకు ఉండకూడదు ఈ కూర ఉన్న క్లాత్. స్కేల్ తోటి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ మన ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఖర్చు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, సరిపోతుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు నాకు బాడీ చెస్ట్ వచ్చేసి 9.5 ఇంచులండి. ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ వచ్చేసి హైట్ మార్కింగ్ అయితే వేసుకుందాం. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హైట్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలండి. కింద ఖర్చులు వదిలేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఖర్చులతో కలిపి. నెక్ మనకి డీప్తో పని లేదండి. వెనకాల మొత్తం కూడా ఉక్సే ఉంటాయి అన్నమాట. మనకి షర్ట్ బటన్స్ ఎలా ఉంటాయి ఫ్రంట్లో, అలాగే వెనకాల కూడా పైనుంచి కింద వరకు ఉంటాయి. నెక్ డీప్ ఒకటే 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. నాకు ఈ నెక్ డీప్తో పని లేదు మనకి. చెస్ట్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇదే మార్కింగ్ పైన కూడా వేసేసుకోండి. 9.5 ఇది బోట్ నెక్ అండి. ఖచ్చితంగా మీరు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది, హైట్ 14.5 వచ్చింది రెడీ అయిన తర్వాత. సో ఇక్కడ కరెక్ట్గా రావడానికి కింద పైన ఈక్వల్గా వేసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి చెస్ట్ లూజ్కి 5.5 ఇంచులు అయితే కలపాలండి. మనకి చెస్ట్ లూజ్ అయితే ఎంత వచ్చిందో అంత. 9.5 కదా చెస్ట్ లూజు. 9.5కి మనకి 5.5 కలిపితే 14 మీద 8 గీతలు, 15 ఇంచులండి. సో 7.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకుందాము. ఫుల్ షోల్డరు, చెస్ట్ వచ్చేసి కింద పైన 9.5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫుల్ షోల్డర్ ఎంత, 7.5 ఇంచులు చెప్పాను కదా. 7.5 ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన 7.5 కదా, కింద 7 ఇంచులు తీసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ చేయాలి. అదేవిధంగా పైన కూడా ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసేసుకుని నేనైతే చంక డౌన్ ఒక 6.5 ఇంచులు అయితే ఇస్తున్నాను. స్లోప్ ఇవ్వడానికి అది కట్ చేసేస్తాం అనమాట. మనకు ఉండదు బాడీలో, అది కట్ చేసేస్తాం. పైన ఒక 1/2 ఇంచ్ అనేది తీసేయాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి
నాకు పాతకు 4 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. అంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మిగతాదంతా కూడా మనకు నెక్ కింద వదిలేస్తుంది. అంటే మనకి పాతకు 4 ఇంచులు. నెక్ డీప్ వచ్చేసి నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. బోట్ నెక్ కదా, 3.5 3.5 అంతకంటే ఎక్కువ తీసుకుంటే బోట్ నెక్ షేప్ పోతుందండి. అంతే, వెనకలు ఇంకేం ఉండదండి, ఉక్సే ఉంటాయి, ఇంకేం ఉండదన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, పైన షోల్డర్ దగ్గర నేను ఆల్రెడీ కటింగ్ చేసేస్తాను ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా. అది కాకుండా స్లోప్ ఇస్తాం కదా ఒక 1/2 ఇంచ్, అది కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి దింపేసి, అంటే ఖర్చులు అనమాట, ఇలా కట్ చేసేస్తాను నేను. బోట్ నెక్ కదా, అది కాకుండా ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ పక్క నుంచి కొలుచుకుంటే మనకి 7.5 అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది. అర్థమైంది కదండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ స్లోపు, అదేవిధంగా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, ఆ రెండు తీసేసి ఆ కరువు పక్క నుంచి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నాకు 3.5 ఎక్కువ అనిపించిందండి, నేను ఒక 3.5 తీసుకుంటున్నాను. మరీ కిందకి దిగిపోతే కూడా షేప్ బాగోదు కదా. వెనకాలంతా కూడా క్లోజ్గా ఉంటేనే ఫ్రంట్ వచ్చేసి మనకి ఆ పీటర్ నెక్ అనేది బాగుంటుంది అనమాట. పీటర్ నెక్ అనొచ్చు, లేదంటే సీతారామన్ మూవీలో నెక్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు 1 ఇంచ్ కలిపితే డాట్కి ఎంత వస్తుందో అంతలో సగానికి ఒక మార్కింగ్ వేశాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ప్రిన్సెస్ కట్ అనమాట. వెనకాల ఆబ్వియస్లీ క్లోజ్ చేసి ఉన్నామంటే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది. వెనకాల ఉన్న ఉక్సుపట్టి కాజపట్టి ఖర్చుకి బయటకు వదిలేయండి. మనకి ఫ్రంట్ పార్ట్లు ఉండకూడదు, ఎందుకంటే కుట్టిన తర్వాత అది ఉండదు కదా. ఇంకా అదే ఫ్రంట్ పార్ట్లు ఉంచేసామనుకోండి, ఫ్రంట్ అంతా లూజ్ వచ్చేస్తుంది నెక్ అనేది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ మనకి పీటర్ నెక్ వస్తుంది. వీలైతే నేను చూపిస్తాను కటింగ్, లేదంటే ఏదైనా షార్ట్ వీడియోలోనే చూపిస్తాను. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇంకా ఇక్కడ కింద మనకి నెక్ వచ్చేసి నేను ఇంతే తీసుకుంటున్నాను. బ్యాక్ ఎంత తీసుకుంటున్నానో ఫ్రంట్ కూడా అంతే తీసుకున్నాను, 3.5. ఇక్కడ 1.5 ఇంచులకు ఒకటి మార్కింగ్ వేసానండి కింద. ఈ కరువు తిరిగిన చోట ఒక 3 ఇంచులు, ఈ షోల్డర్ దగ్గర నుంచి అటువైపుకి పాతకు 2 ఇంచులు నోట్ చేసి పెట్టుకోండి. కింద 1.5, ఆ కరువు తిరిగిన చోట 3 ఇంచులు, ఆ పైన పాతకు 2 ఇంచులు. మనకి పీటర్ షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేయకూడదు, క్యాన్వాస్ మీద కట్ చేసుకుని అప్పుడే తిప్పేసేయాలన్నమాట. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి అదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఇక్కడ నుంచి మనకి పైనుంచి తీయాలండి. అది కూడా నేను చూపిస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కింద మీకు ఇక్కడ కనిపించట్లేదు కదా, నేను చెప్తానండి. ఇక్కడ నేను కెమెరా చూసుకోలేదన్నమాట. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మీడియం సైజుకి చెస్ట్ పాయింట్ అనేది 10.5 ఇంచులు వస్తుంది. కింద వచ్చేసి పాతకు 4 ఇంచులు, పైన వచ్చేసి ఇక్కడ 4.5, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట. డాట్కి మధ్యన గ్యాప్ ఒక 2.5 2.5 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. నేను నెక్ కట్ చేయనని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏం కట్ చేయను. నెక్ అనేది నెక్ కట్ చేస్తే కరెక్ట్గా రాదనమాట. మనం కుట్టేటప్పుడు ఇబ్బంది పడాలి ఎక్కువ. ఇప్పుడు చంక దగ్గర నేను ఇలా కట్ చేస్తున్నాను కదా, మన యాక్చువల్గా బోట్ నెక్ ఏంటంటే పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కొంచెం లైట్గా రావాలి, ఇక్కడ లూజ్ రాదనమాట. షోల్డర్స్ పెరుగుతున్నాయి కదా, అందుకుని మనకి అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇదండి, ఇక్కడ చూడండి. చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని 10.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసానండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని 10.5కి మార్కింగ్ వేసాను. ఇది మీడియం సైజు కాబట్టి మన వైపు నుంచి పాతకు 4, చెస్ట్ పాయింట్ దగ్గర 4.5, డాట్కి మధ్యన గ్యాప్ 2.5 తీసుకున్నాను. ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఏం కట్ చేయను. కింద ఒక 1/2 ఇంచు డాట్ దగ్గర పెట్టుకుని కట్ చేసుకుంటే పైకి ఎత్తినట్టు రాదనమాట. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. ఇక గట్టిగా ప్రెస్ చేయండి, సరిపోతుంది. నేను ఇప్పుడైతే కట్ చేయనండి. ఒరిజినల్ క్లాత్ను కూడా నేను జాయిన్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను. అప్పుడు చాలా తొందరగా అయిపోతుంది అనమాట, లేకపోతే అవ్వదు. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా
కటింగ్ చేసేసుకోండి. ఇది మాత్రం కట్ చేయకండి ఇక్కడ. ఇప్పుడు నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసి పెట్టాం కదా, క్యాన్వాస్ పేపర్ తీసుకోండి, దాన్ని కూడా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా అంగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎలాగైతే ఉందో అలాగా మార్కింగ్ వేసేసుకున్నాను. వేసుకుంటే ఎంత వచ్చింది నాకు, ఇక్కడ పాతొక 4 నెక్ విడుతూ, 3.5 నెక్ డీపు, షోల్డర్ దగ్గర ఏమో పాతొక 2, నెక్ డీప్ కిందేమో 1.5, రౌండ్ తిరిగే చోట 3 ఇంచులతోటి అలాగా షేప్ ఇచ్చాను అనమాట. ఇంకో ఇక్కడ 1.5, ఇక్కడ పాతొక 2, ఇక్కడేమో 3 ఇంచులు. ఎందుకంటే ఖర్చులతో కలిపి కుట్టిన తర్వాత మళ్ళీ పోతాయి కదా ఖర్చులు, అందుకుని. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ నేను నెక్ కట్ చేస్తున్నాను. ఆ తర్వాత పీటర్ నెక్ కూడా ఇలాగే షేప్తో కట్ చేస్తున్నాను. లైనింగ్ మీద పెట్టి ఒరిజినల్ క్లాత్ని తిప్పేసుకోవాలి. కానీ నాకు ఒరిజినల్ క్లాత్ పలచగా ఉంది, పైగా కొంచెం క్లాత్ కూడా ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ని డబల్ లేయర్ వేస్తానండి. సో నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. పీస్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి. ఇక్కడ చూసారు కదా, ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఐరన్ చేసుకుని కొంచెం హీట్లో ఉన్నట్టు ఐరన్ చేసుకోండి. కొంచెం హీట్లో ఉండాలండి. హీట్లో లేకపోతే ఏమవుతుందంటే అతుక్కోదనమాట. మనం ఐరన్ చేసినా కూడా కుట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను మీకు ఎలా కుట్టాలి ఏంటనేది. ఇప్పుడైతే ఐరన్ చేసేసి పక్కన పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వస్తుంది అనమాట. నేను డబల్ లేయర్ వేస్తాను, లేదంటే ఇక్కడ కనిపించేస్తుంది చూసారా ఎంత క్లియర్గానో. మళ్ళీ ఇది కనిపించకుండా ఉండాలంటే డబల్ లైనింగ్ వేయాలి. నా దగ్గర ఎక్కువ లైనింగ్ లేదు, కానీ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది. దీన్ని డబుల్ లేయర్ వేసేస్తే ఒరిజినల్ క్లాత్ దళసరిగా కూడా ఉంటుంది, మనకి కనిపించదు. ఇప్పుడు చక్కగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి. పిన్స్ పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి. ఇలా చక్కగా ఐరన్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే